జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరొక ఆపరేషన్ ఇండియా మార్కస్ ఆపరేషన్స్. నిజానికి ఇది చాలా ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్ గా డిస్కస్ చేస్తున్నదే. ఒక రకంగా బేసికల్లీ ఇంతకు ముందు మనం రెడ్ సీకి సంబంధించి కానీ మన అరేబియన్ సీలో కావచ్చు, హౌతీ రెబల్స్ ఏదైతే అటాక్ చేస్తున్నారో ఆ టైంలో రెస్క్యూ చేసిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు పైరేట్స్ ఒక మర్చెంట్ వెజల్ ని అటాక్ చేస్తే కనుక అందులో నుంచి 17 హాస్టేజెస్, ఎవరైతే 17 మంది అందులో చిక్కుపోయినారో వాళ్ళని మనం రెస్క్యూ చేయడం జరిగింది. సుమారు 30-35 మందిని మనం అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. 35 మంది పైరేట్స్ ఉన్నారు తెలుసు, సోమాలియా పైరేట్స్. సో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈవెన్ బల్గేరియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి, అక్కడ మినిస్టర్స్, ఫారెన్ మినిస్టర్స్ నిజానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పడము, జయశంకర్ గారు ఫ్రెండ్స్ కోసం కాకపోతే ఇంకెవరికి చేసుకుంటారని చాలా ఉందాగా మాట్లాడడం ఇవన్నీ తెలుసు. ఒకసారి ఈ ఆపరేషన్ గురించి చెప్తారా? ఐఎన్ఎస్ కోల్కతా ఈ ఆపరేషన్ నిర్వహించింది అని తెలుస్తోంది. ఒకసారి దీని వివరాలు తెలియజేస్తారా? కరెక్ట్. మనం యాక్చువల్ గా లైవ్ ఫుటేజ్ మనం చూసాం. మనము అద్భుతమైనటువంటి అడ్వెంచరస్ మూవీ సినిమా, హాలీవుడ్ సినిమాలో చూసినట్టుగా ఉన్నది. నిజంగా ఆ ప్రాంతం అంతా ఇన్ని అమెరికన్ ఫోర్సెస్ ఉండి, ఇన్ని బ్రిటిష్ ఫోర్సెస్ ఉండి, యూరోపియన్ ఫోర్సెస్ ఉండి ఏమి చేయలేకపోతున్నారు అక్కడ. నిజంగా మన నేవీకి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ నేవీ. మార్కోస్ అంటే కనుక మెరైన్ కమాండోస్, దాని పేరే మెరైన్ కమాండోస్, అంటే దాని మార్కోస్ అని పిలుస్తారు. వాళ్ళు వెళ్ళి మొత్తం దాన్ని చుట్టుముట్టి రమారమి ఒక 2 రోజుల పాటు దాని స్టాండ్ ఆఫ్ ఉండి ఫైనల్ గా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరి క్యాజువాలిటీ లేకుండా, ఎవరు చనిపోకుండా వాళ్ళని అందరినీ కూడాను అప్రిహెండ్ చేయడము. మనం పైన డ్రోన్స్ కానీ, మన హెలికాప్టర్స్ కానీ, మన రికగ్నైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ 24 గంటలు తిరుగుతూ 1 ఇంచ్ కదిలారంటే కాల్ చేయడానికి సిద్ధంగా మనం వెళ్ళి మన వాళ్ళందరూ దాన్ని కంప్లీట్ గా దాన్ని మన కంట్రోల్లో తీసుకున్నాము. దాంతో వాళ్ళకి ఎటు గతి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ అయిపోయారు. 35 మందిని తీసుకొచ్చి ముంబై పోలీస్కి అప్పచెప్పడం జరిగింది. సో మనకు ఏదైతే పైరసీ లాస్ మన దేశంలో ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళని ట్రై చేయబోతున్నాం. గతంలో ఎలా ఉండేది, అమెరికానో ఏదో పెద్ద వెస్ట్రన్ దేశమో వాళ్ళని అరెస్ట్ చేసేది. అటువంటిది ఈరోజు భారతదేశం అటువంటి కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫాక్ట్ సాయి, మన ప్రేక్షకులు తెలుసు, గత ఆల్మోస్ట్ సంవత్సరంన్నర నుంచి మనం మాట్లాడుతున్నాము. ఎస్పెషలీ మోదీ గారు అమెరికా పర్యటన తర్వాత చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. మనము ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారతదేశమే ఒక విధమైనటువంటి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా ఎదగబోతోంది అని మనం చెప్తూనే ఉన్నాం. సో ఆయన మోదీ గారు పపువా న్యూగిని వెళ్ళడం కావచ్చు, లేదా ఈజిప్ట్ వెళ్ళడం కావచ్చు, జయశంకర్ గారు ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్ళడం కావచ్చు, మనకు ఇరాన్ కి జయశంకర్ గారు వెళ్ళడం కావచ్చు, ఇటువంటివన్నీ మనం చూసామంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే మన ఇష్యూస్ ఉన్నాయో, అలాగే మనం ఈవెన్ నేవీకి సంబంధించి ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా మనం చెప్తున్నాం. మనం ఏమేమి అసెట్స్ యాడ్ చేస్తున్నామో, నేవీకి ఏమేమి కొత్త శక్తులు మనం ఇస్తున్నాము, ఇవన్నీ కూడా గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు అన్ని తెలిసిన విషయాలే. వీటి వల్ల మనము ఈ ప్రాంతం అంతా కూడా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఒక బలమైన శక్తిగా ఇది, ఈవెన్ సూపర్ పవర్స్ అయినటువంటి అమెరికా, చైనా కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనమే చేయగలుగుతున్నాం. కాబట్టి రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ నేవీ అండ్ అవర్ పవర్. మన దేశం శక్తి ఏంటో, మన కేపబిలిటీ ఏంటో మనం నిరూపించాము. సరే, పెద్ద పైరెట్స్ మీద మనం ప్రగల్భాలు చూపించాల్సిన అవసరం లేదు, మన శక్తి అంతకంటే చాలా పెద్దది. అయినా కానీ ఆ చిన్న ముక్క కూడా చేయలేకపోయారు వీళ్ళు, మనం చేసాము. కాబట్టి రియలీ గ్రేట్. మన నేవీకి మనం సెల్యూట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.